హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో చాలామంది ఇండియా నుంచి స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటారు, కానీ బోల్డ్ అన్ని డౌట్స్, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు వీసా ప్రాసెసింగ్ ఎలా చేసుకోవాలి, ఎటువంటి యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, స్కాలర్షిప్స్ అనేవి ఎలా ఉంటాయని ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా గ్లోబల్ విజన్ ఓవర్సీస్ కెరియర్స్ వాళ్ళు సెప్టెంబర్ 20th టీ హబ్లో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫేర్ 2.0 కండక్ట్ చేస్తున్నారు. అసలు ఆ డీటెయిల్స్ ఏంటో సీనియర్ కన్సల్టెంట్, సీనియర్ కౌన్సిలర్ శిల్ప గారు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శిల్ప గారు. నమస్తే అండి. నిజంగానే మీరు అన్నట్టు సెప్టెంబర్ 20th టీ హబ్లో ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేస్తున్నారు. సో చాలామంది ఏంటంటే అసలు ఏంటి ఎడ్యుకేషన్ ఫేర్లో ఏముంటుంది అనేది అందరికీ క్వశ్చన్ మార్క్ అనమాట. చాలామంది స్టూడెంట్స్ కూడా అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే బోల్డ్ అని డౌట్స్తో వస్తుంటారు. అసలు ఏంటి ఎడ్యుకేషన్ ఫేర్, ఏమేమి ఉంటుంది అందులో? బేసికల్గా మనకి ఎడ్యుకేషన్ ఫేర్ వచ్చేసి స్టూడెంట్స్ హూ వాంటెడ్ టు పర్స్యూ మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ మనకి డిఫరెంట్ కంట్రీస్లో, అంటే యూకే, యూఎస్ఏ, ఐర్లాండ్ అండ్ ఆల్సో జర్మనీ అండ్ రీసెంట్గా యూఏఈ కంట్రీకి కూడా చాలా స్టూడెంట్స్ వెళ్తున్నారు. సో ఆ కంట్రీస్కి మనకి అప్లికేషన్ ప్రాసెస్ నుంచి టిల్ వీసా వరకు వీ విల్ గివ్ ద గైడెన్స్ టు ద స్టూడెంట్స్ ఎస్పెషల్లీ. సో ఇదేంటంటే వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. సో మనకి కంట్రీ వైజ్గా లైక్ యూకే, యూఎస్ఏ, జర్మనీ అన్ని కంట్రీస్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు. సో అక్కడికి వచ్చి మీరు స్టూడెంట్స్ ఏంటి అంటే దే కెన్ టేక్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ లైక్ మీకు కెరియర్ గైడెన్స్ గురించి కానీ, కోర్సెస్ గురించి కానీ, లేకపోతే స్కాలర్షిప్ డీటెయిల్స్ గురించి కానీ, వీసా ప్రాసెస్ గురించి కానీ, అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ మీకు అక్కడ వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా మీకు అది స్టూడెంట్స్కి ఎంతో యూజ్ అవుతుంది. అంటే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఏంటి డీటెయిల్స్ ఏమైనా చెప్తారు? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి మనది వెబ్సైట్లో లింక్ ఉంటుంది, గ్లోబల్ విజన్ ఓవర్సీస్ కెరియర్స్ అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్ లింక్ అని చెప్పేసి మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము. స్టూడెంట్స్ రిజిస్టర్ అవ్వచ్చు. బేసిక్ డీటెయిల్స్ లైక్ స్టూడెంట్ నేమ్, ఏ కంట్రీ హీస్ చూసింగ్ ఫర్ మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ కోర్స్, సో బేసిక్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. సో యూజువల్గా ఎటువంటి స్టూడెంట్స్ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి బేసికల్గా మనకి ఒక్కో కంట్రీకి ఒక్కోలా ఉంటుంది లాస్యా. ఎస్పెషల్లీ ఏంటంటే యూకేకి అయితే మనకి 55% అబోవ్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా సరే దే కెన్ ఎన్రోల్, దే కెన్ రిజిస్టర్ ఫర్ ది ఈవెంట్. మిగతా కంట్రీస్ వచ్చేసి వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో మినిమం 55% to 60% ఉంది. అండ్ ఆల్సో ఇఫ్ దే హ్యావ్ IELTS కానీ, టోఫెల్ కానీ, ఎనీ అదర్ లాంగ్వేజెస్, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఆ లాంగ్వేజెస్ ఉన్నాయనుకోండి, ఆ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేస్తే సరిపోతుంది. దాన్ని బట్టి విచ్ కంట్రీ సూటబుల్ ఫర్ ద స్టూడెంట్ అనేది మేము గైడ్ చేస్తాం. సో యూజువల్గా ఎడ్యుకేషన్ ఫేర్స్ జరుగుతూ ఉంటాయి. వాట్ ఈస్ ద స్పెషాలిటీ? ఒకవేళ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు గూగుల్లో కానీ, ఆన్లైన్లో కానీ సర్చ్ చేసుకుంటూ ఉంటారు యూనివర్సిటీ బెస్ట్ అని. లేదంటే ఏజెంట్స్ చాలా మంది ఉంటారు. అలా కాకుండా మనకు ఎగ్జాక్ట్గా ఇటువంటి ఎడ్యుకేషన్ ఫేర్స్ వల్ల వచ్చే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోటివేషన్ కావచ్చు, లేకపోతే పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి స్టూడెంట్స్కి? అతనికి ఏంటంటే యూకే వెళ్ళాలని కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఐర్లాండ్ గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని ఉంటుంది. కంట్రీ వైజ్గా మనకు అక్కడ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. స్టూడెంట్ ప్రొఫైల్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ఆన్ ద స్పాట్ చెప్పేస్తారు మనకి. అండ్ ఆల్సో వాట్ ఈస్ ద వీసా ఛాన్సెస్, ఎస్పెషల్లీ ఆ స్టూడెంట్కి ఆ కోర్స్ అనేది ఫ్యూచర్లో బాగుంటుందా ఆఫ్టర్ ఫినిషింగ్ ద మాస్టర్స్ కోర్స్, కెరియర్ ఎలా ఉంటుంది, అండ్ ఆల్సో వెదర్ వీ గెట్ ద గుడ్ ఆపర్చునిటీస్ ఆర్ నాట్ అనేది అక్కడ మీరు ఈజీగా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఈజీగా మీరు ఒక కంట్రీ పెట్టేసుకొని మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్ చేయించుకుంటే సరిపోతుంది. యూజువల్గా ఈ ఎడ్యుకేషన్ ఫేర్ని గ్లోబల్ విజన్ ఓవర్సీస్ కెరియర్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అసలు ఏంటి గ్లోబల్ విజన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్లోబల్ విజన్ ఓవర్సీస్ అనేది ఎడ్యుకేషన్ కన్సల్టెంట్. యాక్చువల్లీ ఇది ఎస్టాబ్లిష్ అయింది మనకి 1992లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఇట్ ఈస్ మోర్ దాన్ 25 years నుంచి మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం. 25 years నుంచి సిల్వర్ జూబ్లీ అయితే. సో మనకి ఏంటంటే స్టూడెంట్స్కి లైక్ ప్రాపర్ గైడెన్స్ అనేది ఇక్కడ సీనియర్ కౌన్సిలర్స్ చాలా మెంబర్స్ ఉన్నారు మన దగ్గర. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లైక్ వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ది అప్లికేషన్ ప్రాసెస్ టిల్ వీసా వచ్చేంత వరకు కంప్లీట్ గైడెన్స్. అంటే ఈవెన్ దో సమ్ స్టూడెంట్స్కి ఏంటంటే ఫినాన్షియల్గా కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉన్నా కానీ ఎడ్యుకేషన్ లోన్ సపోర్ట్ అనేది మన దగ్గర నుంచి కూడా ఉంటుంది. సో ఎంతమంది స్టూడెంట్స్ ఆన్ అన్ యావరేజ్ ఆన్ బోర్డ్ అవుతూ ఉంటారు ప్రతి ఇయర్? అంటే ఏమైనా స్టాట్స్ ఉన్నాయా? ఎవ్రీ ఇయర్ మన కన్సల్టెంట్ నుంచి మోర్ దాన్ 300 స్టూడెంట్స్ అనేది అదర్ కంట్రీస్కి వెళ్తుంటారు. సో యూజువల్గా ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అదర్ కంట్రీస్లో అనుకుంటున్నారు కదా, హౌ ఆర్ యూ డీలింగ్ విత్ దట్? అంటే ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ ఫర్ వన్ కంట్రీ, అంటే ఇప్పుడు మనకి యూఎస్ఏలో కొంచెం ఇబ్బందిగా ఉందని ఇప్పుడు చాలా స్టూడెంట్స్ ఏంటంటే బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. సో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయి.
ఇన్ కేస్ యూఎస్ఏ కాదు అనుకుంటే మనకి జర్మనీ ఉంది, యూకే ఉంది, యూరోపియన్ కంట్రీస్ ఉంది, ఐర్లాండ్ ఉన్నాయి. సో వాటన్ని కూడా మీరు వీ డూ ఆల్ ది ప్రాసెస్, ఆల్ ది కంట్రీస్కి ప్రాసెస్ చేస్తాం. ఓకే. సో యూజువల్గా ఈ సెప్టెంబర్ 20th టైమింగ్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతున్నాయి? ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫేర్ 2.0 అనేది లైక్ సెప్టెంబర్ 20th రోజు మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 7 PM వరకు కండక్ట్ చేస్తున్నాం. ఓకే. సో స్టూడెంట్స్ అనమాట గచ్చిబౌలి టీ హబ్లో కండక్ట్ చేస్తున్నాము. స్టూడెంట్ కొంచెం ప్రీ రిజిస్ట్రేషన్స్ ఉంటే బెటర్, ఎందుకంటే స్టూడెంట్స్ ఈజీగా వచ్చి లైక్ దే కెన్ కమ్యూనికేట్ విత్ ద కౌన్సిలర్స్. ఓకే, డైరెక్ట్గా వాకిన్ కూడా అవ్వచ్చు. ఓకే. సో ఈ వీడియోని చూస్తున్న పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు గ్లోబల్ విజన్ ఓవర్సీస్ కెరియర్ ద్వారా? ఎస్పెషల్లీ ఏంటంటే లైక్ పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్ కానీ దిస్ ఈస్ ఏ వన్ స్టాప్ డెస్టినేషన్. వాట్ ఆర్ ద డిఫికల్టీస్ ఫేసింగ్ ఇన్ అదర్ కంట్రీస్, ఎస్పెషల్లీ ఫర్ పార్ట్ టైమ్ జాబ్స్ కానీ ఫుల్ టైమ్ జాబ్స్ కానీ కెరీర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్గా మీకు వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట. సో అన్ని కంట్రీస్, నాట్ ఓన్లీ ఫర్ స్పెసిఫిక్గా ఒక కంట్రీ అని కాదు, మనకి యూకే, యూఎస్ఏ, ఐర్లాండ్, జర్మనీ అన్ని కంట్రీస్ వాళ్ళు వస్తున్నారు. సో యూ కెన్ గ్రాబ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ యూ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్ ఫ్రమ్ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్. ఓకే. ఇందాక స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే ఇంటర్ అయిన వాళ్ళు అంటే బ్యాచిలర్స్కి మాస్టర్స్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కూడా మనం వచ్చి అటెండ్ అవ్వచ్చు? అవునండి. ఇప్పుడు బ్యాచిలర్స్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకునే స్టూడెంట్స్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ వాళ్ళు ఏంటంటే లైక్ ఇంటర్ అయిపోయిన స్టూడెంట్స్ బ్యాచిలర్స్ కోర్సెస్ గురించి, మన దగ్గర డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్ మాస్టర్స్ కోర్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా మనం యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ ముందు కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడచ్చు. ఓకే. మాట్లాడి వీ టేక్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో మీకు అకార్డింగ్ టు దట్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కానీ లైక్ స్కాలర్షిప్ డీటెయిల్స్ కానీ లేకపోతే వీసా ప్రాసెస్ కానీ కెరీర్ గైడెన్స్ కానీ అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ లోన్ గురించి కూడా మేము కంప్లీట్ గైడెన్స్ అనేది అక్కడ టీ హబ్లో ఇస్తాం. ఓకే. అంటే డైరెక్ట్గా పేరెంట్స్ స్టూడెంట్స్ డైరెక్ట్గా ఆ పర్టికులర్ ఫారిన్ యూనివర్సిటీ డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో రిప్రజెంటేటివ్స్ వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయొచ్చు. వాళ్ళతో కూర్చొని ఫేస్ టు ఫేస్ డిస్కషన్ పెట్టుకోవచ్చు. లైక్ వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కానీ అంటే పిన్ టు పిన్, అంటే లైక్ ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఎంత రిక్వైర్మెంట్ ఉంది, స్టూడెంట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది పేరెంట్స్ కూడా లైక్ దే క్వశ్చన్ టు ద యూనివర్సిటీ రిప్రజెంటేటివ్. వాళ్ళు ఆన్ ద ఫేస్ మనకి ఏంటంటే లైక్ ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంది అనుకుంటే, ఆ కోర్స్ అవైలబిలిటీ ఉంది అనుకుంటే రిప్రజెంటేటివ్ అనేది మనకి ఆన్ ద స్పాట్ అడ్మిషన్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో విత్ ఇన్ 2 daysలో కూడా మనకి అడ్మిషన్ ఇచ్చేస్తారు. సో ఇదండి చూసారు కదా, సెప్టెంబర్ 20th టీ హబ్లో మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 7 PM వరకు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫేర్ 2.0 జరగబోతుంది. అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అక్కడ డైరెక్ట్గా యూనివర్సిటీ డెలిగేట్స్ ఉంటారు, ఫారిన్ యూనివర్సిటీ డెలిగేట్స్ కానీ రిప్రజెంటేటివ్స్ కానీ. సో ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఇట్ ఈస్ ఎ బెటర్ ఆపర్చునిటీ. సో ప్లీజ్ డూ విజిట్. అండ్ ఇంకా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శిల్ప గారు. థ్యాంక్ యూ అండి.